వెల్కమ్ టు ఎంబీకే న్యూస్. వార్తలు చదువుతున్నది పిఎం ప్రభావతి. రామన్నగూడెం మన్నెపురాయి చెరువు పూడ్చివేతపై విచారణ చేపట్టిన రెవెన్యూ, నీటిపారుదల శాఖ చెరువు విధ్వంసంపై కేసు నమోదు చేస్తాం. రెవెన్యూ శాఖ FTL పరిధిలో మొరం పోసిన ప్రతి రైతుతో పాటు అందుకు సహకారం అందించిన వాహన యజమానులపై అధికారులు కేసు నమోదు చేస్తున్నట్టు సమాచారం. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం మన్నెపురాయి చెరువు పూడ్చివేతకు మండల నీటిపారుదల శాఖ అధికారుల అలసత్వమే కారణమని రైతులు ఆరోపణ చేశారు. వారం రోజుల క్రితం ఎలిగేషన్ DEE-AEలకు ఫిర్యాదు చేస్తే నేడు వారు వచ్చేసరికి 4 ఎకరాలు అదనుగా చెరువు పూడ్చివేత చేశారని రైతులు రామన్నగూడెం మన్నెపురాయి చెరువు పూడ్చివేతపై విచారణ చేపట్టిన రెవెన్యూ, నీటిపారుదల శాఖ చెరువు విధ్వంసంపై కేసు నమోదు చేస్తాం. రెవెన్యూ శాఖ FTL పరిధిలో మొరం పోసిన ప్రతి రైతుతో పాటు అందుకు సహకారం అందించిన వాహన యజమానులపై అధికారులు కేసు నమోదు చేస్తున్నట్టు సమాచారం. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం మన్నెపురాయి చెరువు పూడ్చివేతకు మండల నీటిపారుదల శాఖ అధికారుల అలసత్వమే కారణమని రైతులు ఆరోపణ చేశారు. వారం రోజుల క్రితం ఎలిగేషన్ DEE-AEలకు ఫిర్యాదు చేస్తే నేడు వారు వచ్చేసరికి 4 ఎకరాలు అదనుగా చెరువు పూడ్చివేత చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎంబీకే న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.